జంట పేలుళ్ల కేసులో ఇద్దరు దోషులకు ఉరిశిక్ష పడింది. A1 అనీక్ షరీఫ్, A2 అక్బర్ ఇస్మాయిల్లకు ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అలాగే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన మహమ్మద్ తారిక్ అంజుమ్కు జీవిత ఖైదు విధించింది. అందుకని సెంటెన్స్ లీనియంట్ గా చూడాలా, వాళ్ళ సెంటెన్స్ లీనియన్స్ ఉండాలా అని అడిగినారు. బట్ కోర్ట్ వాజ్ నాట్ ఇంక్లైన్డ్ వాళ్ళు చెప్పిన దానికి. వాళ్ళిద్దరూ అక్కడ రెస్పాన్సిబుల్ అని చెప్పి ఆ రెండు కేసుల్లో ఎక్కడైతే బాంబ్ బ్లాస్ట్ అయ్యి డెత్స్ జరిగినాయో ఆ రెండు కేసుల్లో ఆ ఇద్దరికి కూడా డెత్ సెంటెన్సెస్ సపరేట్గా 3 డెత్ సెంటెన్సెస్ ఇచ్చినారు. అండ్ ఏదైతే అన్ఎక్స్ప్లోడెడ్ బాంబ్ దిల్సుఖ్ నగర్లో బ్లాస్ట్ జరగకుండా ఉందో దాంట్లో వాళ్ళిద్దరికి లైఫ్ సెంటెన్స్ ఇచ్చినారు. సో క్యూములేటివ్లీ అండ్ ఏదైతే ఈ రియా హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో ఇద్దరు దోషులకు ఉరిశిక్ష పడింది. A1 అనీక్ షరీఫ్, A2 అక్బర్ ఇస్మాయిల్లకు ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అలాగే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన మహమ్మద్ తారిక్ అంజుమ్కు జీవిత ఖైదు విధించింది. 2007 నాటి హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో ముగ్గురిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం కొద్దిసేపటి క్రితం శిక్షలు ఖరారు చేసింది. హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో ఇద్దరు దోషులకు ఉరిశిక్ష పడింది. A1 అనీక్ షరీఫ్, A2 అక్బర్ ఇస్మాయిల్లకు ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అలాగే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన మహమ్మద్ తారిక్ అంజుమ్కు జీవిత ఖైదు విధించింది. 2007 నాటి హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో ముగ్గురిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం కొద్దిసేపటి క్రితం శిక్షలు ఖరారు చేసింది. ఇక 2007 ఆగస్టు 25న గోకుల్ చాట్ లుంబిని పార్క్ లో జరిగిన పేలుళ్ల కేసుకు సంబంధించి గత మంగళవారం A1 అనీక్ షరీఫ్, A2 అక్బర్ ఇస్మాయిల్లను దోషులుగా తేల్చిన ప్రత్యేక న్యాయస్థానం ఇవాళ మహమ్మద్ తారిక్ అంజుమ్ను కూడా దోషిగా నిర్ధారించింది. A1 అనీక్ షరీఫ్, A2 అక్బర్ ఇస్మాయిల్ బాంబులు పెట్టగా మహమ్మద్ తారిక్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించాడు. ఈ ముగ్గురిలో ఇద్దరికి ఉరిశిక్ష విధించగా ఒకరికి జీవిత ఖైదు పడింది. దాదాపు 11 ఏళ్ల తరువాత జంట పేలుళ్ల కేసు తీర్పు వెలువడింది. జడ్జిమెంట్ కాపీ రేపు వస్తుందండి. వాళ్ళని ఏవైతే గ్రౌండ్స్ జడ్జి గారు రాశారో కోర్టుకి సంబంధించి వాళ్ళని వదిలిపెట్టడానికి ఏం రీజన్స్ రాశారో చూసి దాన్ని డిస్కస్ చేసి అపీల్ లెటర్ హైకోర్టులో వేస్తాం. వీళ్ళకందరూ కాపీస్ ఉంది, కాపీస్ ఇస్తారండి. ఇప్పుడు కొంచెం లేట్ అయిపోయింది కాబట్టి రేపు మార్నింగ్ ఇస్తారు. డెత్ సెంటెన్స్ ఇంప్లిమెంట్ చేసేది ఇప్పుడు ఉండదండి. ఇమీడియట్ గా కన్ఫర్మ్ చేయాల్సింది హైకోర్టు. హైకోర్టు కన్ఫర్మ్ చేయడానికి ఇక్కడ రికార్డ్ అంతా హైకోర్టు పంపించి అక్కడ హైకోర్టు కన్ఫర్మ్ చేస్తే దాని తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్తే సుప్రీంకోర్టు వెళ్తారు. మళ్ళీ ప్రెసిడెన్షియల్ పార్టీ ఉంటాయి, అన్నీ ఉంటాయి, నెక్స్ట్ ఎలక్షన్స్. నాకు సంబంధమే లేదు, వాళ్ళిద్దరు నాకు తెలియదు, నేను ఎప్పుడు ఎవరికి ఇయ్యలేదు. నన్ను ఈ కేసులో బెంగళూరు కేసులో కూడా తప్పుగా ఇప్పించారని చెప్పారు. కూడా తప్పుగా ఇరికిచ్చారని చెప్పినాడు. ఇంగ్లీష్
ఈ అఫెన్స్ ఏదైతే ప్రూవ్ అయిందో 10,000 ఈచ్. English.